మీరు చూస్తేనేమో మీరు బొట్టు పెట్టుకొని మంచిగా ఏదో చదువుకున్నట్టు ఆమెలాగా కనిపిస్తున్నారు మీరు. అందుకని నాకు కొంచెం డౌట్ వచ్చి అడిగిన అంతే. పర్సనల్గా ఏం షేర్ చేసుకోరా? ఇంట్లో పరిస్థితి వల్లనే ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది సార్. ఇంట్లో పరిస్థితి వల్లనే ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది. స్కూల్ తెలుసా? తెలుసా అండి. మీకెట్లా తెలుసా స్కూలు? నాకెట్లా తెలుసా స్కూల్? టీచర్వే గాను. అవును సార్. మీకెట్లా తెలుసు? అది చదువు ఉంది నీకు, మంచిగా ఒక నాలెడ్జ్ ఉంది, చదువుకున్న ఆమెవి, ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తావు. నీకు కూడా ఎప్పుడు అనిపించలేదా ఇట్లా చేయడం తప్పు అని చెప్పేసి? అని అనిపించింది సార్. ఏం చేయాలి సార్, నన్ను ఇక్కడ కొట్టిండు సార్, నన్ను ఇక్కడ కొట్టిండు. ఏంటది గీత? ఏంటి చెప్పుకోలేని కూడా లోపల కూడా ఉండేది సార్ నాకు. ఏమైంది? ఇవన్నీ నేను చేయలేను, నాకు భయం అవుతుంది. ఏం భయం అవుతుంది? నాకు పైసలు కావాలి, నీకు తెలుసుగా. నాకు వాళ్ళని చూసే భయం అవుతుంది. అమ్మో నేను ఇట్లా చేయలేను. నాకు ఎట్లయినా పైసలు కావాలి, అప్పులు తీరాలి. లేదు భయ్యా, నీ 3000 నీకు ఏ లాస్ అవ్వదు. లేదన్న, తీసుకొని వెళ్ళిపో ఆమెని. ఎందుకు చెప్పు? నీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఆమెకి ఇష్టం లేనప్పుడు ఎందుకు చెప్పు? ఏం చేస్తుంది తన స్టమక్ పెయిన్ అది అని చెప్పేసి అంటుంది. నా వైఫ్ నేను చేస్తా చెప్పిస్తా కదా నీకు. ఇస్తా కదా నా వైఫ్. ఓకేనా అమ్మా? ఓకే రాదని అంటుంది. ఆగా అంటుంది బ్రో, నీకేం చెప్పాను కదా. ఆమె కాదు ఏం మాట్లాడుతున్నావా? నన్ను ఆమె ఒప్పుకోకపోతే నేను ఎట్లా చేయాలి? తీసుకో నీకు ఇష్టం లేదుగా, పైసలు ఇచ్చేసి 3000. పైసలు ఆడి నుంచి తెస్తావు? కంఫర్టబుల్నా మీరు? కంఫర్టబుల్ సార్. అవునా? ఏం పేరు? మీ పేరు ఏం పేరు? మనీషా. ఏమవుతాడు ఆయన మీకు? ఇందాక వెళ్ళిన అవి ఎందుకు సార్ మీకు అవన్నీ? అంటే తెలుసుకుందామనమ్మా అంతే, నార్మల్గా. అంటే ఇప్పుడు ఆయన ఎవరినో తీసుకొచ్చి ఈ విధంగా చేపిస్తున్నాడు అన్నట్టు మళ్ళీ తెలిస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. అంటే నీకు ఆయన ఏమవుతాడు, ఆయనకు మీరు ఏమవుతారు, ఆయన మీ ఏజెంటా అంటే నాకు కూడా ఏంటంటే ఒకవేళ మీ ఏజెంట్ అన్నట్టయితే నాకు కూడా ఒకవేళ మళ్ళీ నాకు ఇట్లా చేయాలి అనిపించింది అనుకో, డైరెక్ట్ మీకే కాంటాక్ట్ అవుతా. ఆయన కాంటాక్ట్ అయింది అనుకో, మీ ఏజెంట్ అనుకో, మళ్ళీ ఆయన సగం డబ్బులు దొబ్బేసి సగం మీకు ఎన్ని ఇస్తాడో నాకు తెలియదు. ఎంత ఇస్తా అన్నాడు ఇప్పుడు మీకు పైసలు? అవన్నీ మాకు చెప్పలేదు సార్. అవన్నీ మీకు చెప్పలేదు. మీరు ఇష్టపూర్వకంగానే చేస్తున్నారా ఇదంతా? ఇష్టపూర్వకంగా చేస్తున్నా. ఏం బలవంతము ఏం లేదు కదా? ఏం లేదు సార్. మరి ఎందుకమ్మా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా. అంటే నార్మల్గా ఇప్పుడు చాలా జాబ్స్ ఉన్నాయి, అట్లా చేసుకోవచ్చు కదా. చూడడానికి కూడా చదువుకున్న ఆమెలా కనిపిస్తున్నాం. ఇవన్నీ అంటే మా ఇంట్లో పరిస్థితి వల్ల చేయాల్సి వస్తుంది సార్. మీ ఇంట్లో పరిస్థితి అంటే అంటే ఏమైంది తెలుసుకోవచ్చా? అంటే అవన్నీ ఎందుకు సార్ మీరు? అంటే నేను కూడా ఎందుకు ఇంత మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు నేను కూడా కొంచెం ఫ్రీ అవ్వాలి. అంటే ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు నేను నీకు తెలియదు, నువ్వు నాకు తెలియదు. ఇప్పుడు డైరెక్ట్ ఆయన ఎవరో ఆయన కూడా నాకు తెలియదు. ఆయన తీసుకొచ్చి వదిలేసినప్పుడు ఇంకా ఇప్పుడు తెలుసుకున్నాక అప్పుడు కంఫర్టబుల్గా ఉండొచ్చు కదా ఇద్దరం అని చెప్పేసి అని. ఇప్పుడు తెలుసుకోకుండా ఉండి నేనేమన్నా చేసి మళ్ళీ మీరు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి అవన్నీ ఎందుకని చెప్పేసి ఇవన్నీ అడుగుతున్నా అంతే. దానికి రీజన్ ఏం లేదు, దానికి వేరేది. ఇష్టమే కదా నీకైతే ఇదంతా చేయడం? ఇష్టమే సార్. అచ్చా, అంటే ఇష్టపూర్వకంగానే చేస్తున్నా అంటావు అయితే? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ మీతో ఏం చేయలేదు, నేను మీతో ఏం చేయలేదే అనుకో. ఇప్పుడు మీరు దేనికోసం అయితే వచ్చారో అది ఏం చేయలేదు. 12 దాకా ఇలానే కూర్చోబెట్టుకున్నా. 12 దాకా ఇలానే కూర్చోబెట్టుకున్నా. ఇప్పుడు మీకు ఏం చేయలేదు, అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారా, లేదంటే మీరు ఏమంటారు అరే ఏం చేస్తలేడు ఏంది అని ఫీల్ అవుతారా? హ్యాపీగానే ఫీల్ అవుతారు. అంటే ఏం చేయకుండా డబ్బులు వస్తున్నాయంటే హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఎంతవరకు వస్తే మీకు ఇంత డబ్బులు ఇందులో? అవన్నీ తెలియదు సార్, ఆయనకే తెలుసా? అచ్చా,
మరి చూడ్డానికి చదువుకున్న వాళ్ళ లెక్క ఉన్నారమ్మా మీరు. అంటే నాకు కూడా నాకేమనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూస్తే మీరు ఆ బొట్టు పెట్టుకోవడము, అసలు ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఇట్లా తయారు కారు. మీరు చూస్తేనేమో మీరు బొట్టు పెట్టుకొని మంచిగా ఏదో చదువుకున్నట్టు ఆమెలాగా కనిపిస్తున్నారు మీరు. అందుకని నాకు కొంచెం డౌట్ వచ్చి అడిగిన అంతే. పర్సనల్గా ఏం షేర్ చేసుకోరా? ఇంట్లో పరిస్థితి వల్లనే ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది సార్. ఇంట్లో పరిస్థితి వల్లనే ఈ ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది. ఆయన ఎవరు మరి? ఆయన అంటే ఎవరు అంటే మీకు ఎందుకు సార్ అవన్నీ? అచ్చా సరే అమ్మా. స్కూల్ తెలుసా? తెలుసా అండి. మీకు ఎట్లా తెలుసా స్కూలు? నాకెట్లా తెలుసా స్కూల్? టీచర్ గాను. అవును సార్. మీకు ఎట్లా తెలుసు అది? ఎట్లా తెలుసు మీకు? నాకు ఎట్లా తెలుసు అనేది నేను అంతా చెప్తా, కానీ ఏ సబ్జెక్ట్ చెప్తావమ్మా? తెలుగు సబ్జెక్ట్ చెప్తావు. నువ్వు ఒక టీచర్వి కదా, మరి నువ్వు ఒక మంచి టీచర్ జాబ్ వదిలేసుకొని ఒక 10 మంది పిల్లలకి చదువు చెప్పే ఆమె ఉండి నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదమ్మా. ఎందువల్ల చేస్తున్నావు? ఇప్పుడు ఉన్నట్టు నిజం చెప్పు. అవన్నీ నాకు ఎట్లా తెలుసో నేను చెప్పాలి అంటే నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఇట్లా స్కూల్ టీచర్ నుండి నువ్వు ఇట్లా ఒక కాల్ గల్లా ఎందుకు మారినావు చెప్పు నాకు. అవన్నీ ఎందుకు సార్? మీకు ఎవరో చెప్పండి సార్, నాకు టెన్షన్ అవుతుంది. మీరు పోలీసు వాళ్ళ సార్? ఏమన్నా లేదమ్మా, పోలీస్ వాళ్ళం ఏం కాదు మేము. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను పుల్లా చెప్పేస్తున్నా, ఇక్కడ నేను నిన్ను ఏం చేయడానికి పిలవలేదు. ఇక్కడ నువ్వు వచ్చినావు అంటే అది నీ మంచి కోసమే నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు. నీ హస్బెండ్తో నిన్ను ఇక్కడ దాకా రప్పించిన. నేను నిన్ను ఏం చేయడానికి పిలవలేదు. నువ్వు ఇక్కడ నాకు మంచిగా సమాధానాలు ఇస్తే, నిజాయితీగా సమాధానాలు ఇస్తే నువ్వు ఇందులో నుంచి బయటపడతావు. నువ్వు డైలీ ఎంత సఫర్ అవుతున్నావు, నీకు ఎంత టార్చర్ అవుతుంది అనేది కూడా నాకు తెలుసు. అదే అమ్మా, అవన్నీ నాకు ఎట్లా తెలుసో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పోయినోడు ఎవరు చెప్పు? ఆయన మా హస్బెండ్ సార్. మీ హస్బెండ్? మీ హస్బెండ్ ఎందుకు ఇట్లా చేపిస్తుంది నీతోనే? ఎందుకు చేపిస్తుందంటే ఆయన IPL బెట్ ఆడి మోసపోయి నన్ను దీంట్లోకి రమ్మన్నాడు సార్. ఈ ఫీల్డ్లోకి నాకు ఇష్టం లేకుండా కానీ బలవంతం చేసి రమ్మంటుండే. ఏం చేయాలి సార్, లవ్ మ్యారేజ్ అని చేసుకున్నా. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న లేరు, నాకు మా అమ్మ మా నాన్న లేరు. అది నాకు ఒక గత 2 సంవత్సరాల కింద పరిచయం అయ్యిండు కంపెనీలో. పెళ్లి చేసుకొని ఇట్లా చేస్తుంది సార్ నన్ను. ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేను. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇద్దామంటే ఆయనకు పోలీసు వాళ్ళే ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అంటే నీకు ఇష్టం లేదు? నాకు ఇష్టం లేదు సార్. పల్లవి తెలుసా? తెలుసు సార్. మీకు ఎట్లా తెలుసు? పల్లవి తెలుసు కదా. తెలుసు. పల్లవి ఎవరు? నా స్టూడెంట్ సార్. మా ఇంటి పక్కనే ఉంటది. మీ ఇంటి పక్కన కూడా ఉంటది? మీ ఇంటి పక్కన కిరాయికి ఉంటది? వాళ్ళు మీరు ఒకటే దగ్గర ఉంటారా? అవును. నాకు ఇదంతా చెప్పింది పల్లవి, అర్థమవుతుందా? నాకు పల్లవి మెసేజ్ చేసి, అన్న ఇట్లా జరుగుతుంది మా టీచర్కి, ఇట్లా ఈ విధంగా వాళ్ళ హస్బెండ్ నాకు ఇట్లా చాలా టార్చర్ చేస్తున్నాడు అది అని చెప్పేసి మీ హస్బెండ్ నంబర్ ఇచ్చింది. మెసేజ్ చూపిస్తాను నీకు పల్లవి దాగు. పల్లవి మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో, వేరే ఐడి నుంచి, ఫేక్ ఐడి నుంచి నాకు మెసేజ్ చేసింది. ఇగో ఇది మీ హస్బెండ్ నంబరే కదా? ఇది మీ నంబరే కదా? ఆయన పేరు రవీందరే కదా మీ హస్బెండ్ పేరు? మొత్తం డీటెయిల్స్ అన్నీ పెట్టింది. నిన్ను ఎవరు సేవ్ చేస్తున్నారంటే ఇప్పుడు నేను కూడా కాదు, పల్లవి నిన్ను సేవ్ చేస్తుంది. పల్లవి నాకు చెప్పింది ఇట్లా టార్చర్ చేస్తున్నారన్న మా టీచర్కి, ఆమె అట్లాంటిది కాదు, ఆమె చాలా మంచిది. కానీ మా టీచర్ నాకు ఒక 1 మంత్ నుంచి స్కూల్కి కూడా వస్తలేదు, ఈ విధంగా వాళ్ళ హస్బెండ్ చేస్తున్నాడు అని చెప్పి నాకు ఆ అమ్మాయి మెసేజ్ చేయగానే నాకు చాలా కోపం వచ్చేసింది. ఎందుకమ్మా నువ్వు ఎందుకు ఒప్పుకుంటున్నావు ఆయన అట్లా చేస్తున్నాడు అంటే? నీకేమో అట్లా చేయకపోతే నన్ను కొడతాడు సార్. నన్ను కొట్టి చంపుతాను అంటండి సార్. అందుకే ఒప్పుకోవాల్సి వస్తుంది. నాకు ఇష్టం లేకుండానే చేస్తున్నా నేను. నాకు ఎవరు దిక్కు లేరు కదా సార్, అందుకే ఇవన్నీ ఒప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఎవరు దిక్కు లేకపోతే ఏందమ్మా? పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామంటే పోలీసు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్స్ అంటే ఎవరు?
అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నన్ను ఏం పట్టించుకుంటారో అని ఇస్తలేదు. కాదమ్మా, ఈయన లాంగ్వేజ్ ఉంటే ఎక్కడో ఆంధ్రాయనే సార్, ఆయన ఆంధ్రాయనే. ఒక కంపెనీలో పరిచయం అయ్యి ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఈయన గురించి ఏం తెలియకుండానే చేసుకున్నాం. ఏం తెలియకుండానే చేసుకున్నా సార్. ఏం తెలియకుండా చేసి ఇట్లా అనుభవిస్తున్నావు. ఇట్లా అనుభవిస్తున్నా. చదువు ఉంది నీకు, మంచిగా ఒక నాలెడ్జ్ ఉంది, చదువుకున్న ఆమెవి, ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తావు, నీకు కూడా ఎప్పుడు అనిపించలేదా ఇట్లా చేయడం తప్పు అని చెప్పేసి? అనిపించింది సార్. ఏం చేయాలి సార్, నన్ను ఇక్కడ కొట్టిండు సార్, నన్ను ఇక్కడ కొట్టిండు. ఏంటది గీత? ఏంటి చెప్పుకోలేని కూడా లోపల కూడా ఉండేది సార్ నాకు. ఇంకా వేరే వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు సార్. పంపించి ఇంతవరకు 3 దగ్గరికి పంపించింది సార్. ఎంత వస్తాయి డబ్బులు అని కూడా చెప్పాడు, అమౌంట్ ఇట్లా పంపిస్తాడు సార్. కాదు, నువ్వు ఎందుకు ఒప్పుకుంటున్నావమ్మా? నీ తప్పు కూడా ఉంది. పోతే కొడతాడు సార్, నన్ను కొడతా చంపుతా అని అంటాడు సార్. నన్ను కొడతాడు చంపుతా అని చెప్పేసి అంటాడు. మరి ఎవరు చెప్పుకోలేవా? నువ్వు నీ రిలేటివ్స్, తమ్ముళ్ళు, చుట్టుపక్కల ఎవరు లేరా? ఎవరికి చెప్పుకోలేను కదా సార్. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా కదా, వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు. అట్లా ఎవరికి చెప్పనియడు సార్ నన్ను. మీరు ఎందుకు అడుగుతున్నారు సార్? మీరు ఎవరు సార్? నాకు హెల్ప్ చేస్తారా సార్ మీరు? చేస్తానమ్మా, హెల్ప్ చేస్తాను. నువ్వు చేయనని కాదు, హెల్ప్ ఎట్లయినా నీకు హెల్ప్ చేస్తాను. కానీ మీరు ఎవరు సార్ అసలు? అమ్మాయిగో, యాక్చువల్గా నాది ఒక యూట్యూబ్ ఛానల్. నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తాను. నేను ఇట్లనే ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. నిన్ను ఏదో చేయడానికి నిన్ను ఇక్కడ పిలవలేదు. నాకు ఏంటంటే ఆ అమ్మాయి పల్లవి అనే అమ్మాయి నాకు మొత్తం చెప్పింది. నేను అక్కడ అమ్మాయి చెప్పగానే నేను నమ్మేసిన. యాక్చువల్గా నాకు ఎవరు నాకు ఇట్లా కంప్లైంట్ ఇచ్చినా నేను ప్రూఫ్స్ అడుగుతా, కానీ ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేసింది, అమ్మాయి నాకు ఫోన్ కూడా చేసింది, ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. 10th క్లాస్ అమ్మాయికి ఇట్లా చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఆలోచించి చూస్తే ఆ అమ్మాయి చెప్పేది దాంట్లో ఎంతో కొంత కాదు, నిజం ఉంది అని ఆలోచించే నేను మీ హస్బెండ్కి ఫోన్ చేస్తే అప్పుడు నాకు ప్రూవ్ అయింది నీ హస్బెండ్ నీతో ఇట్లా ప్రాస్టిట్యూషన్ చేపిస్తున్నాడు. సార్ ప్లీజ్ సార్ చేయండి సార్, నాకు ఎవరు దిక్కు లేరు సార్, మీరే చేయండి. ఒక అన్న లెక్క, ఒక తమ్ముడు లెక్క హెల్ప్ చేయండి. చేస్తామమ్మా, హెల్ప్ చేస్తాము. కానీ ఇక్కడ నీ తప్పు కూడా ఉంది. అంటే సరే, నీకు కొడుతున్నాడు తిడుతున్నాడు అనే భయంతో నువ్వు చేస్తున్నావు, కానీ నువ్వు ఒకటి ఏంటంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఎంత ఫ్రెండ్ అయినా ఎంత ఏమైనా కానీ సరే పోలీసు వాళ్ళు న్యాయం అనేది చేస్తారు. చంపుతానంటాడు సార్. ఎందుకు చంపుతాడమ్మా? పోయి పిఎస్లో కూర్చో, పిఎస్లోకి వచ్చి చంపుతాడా? పోలీస్ స్టేషన్లోకి వచ్చి చంపేంత దమ్ముందా? ఎందుకమ్మా చంపుతా అని అంటే పోలీసు వాళ్ళు ఎవరు అంతా వాళ్ళంతగా ఉండరమ్మా సపోర్ట్ చేసే అంత. నువ్వు పోలీసు వాళ్ళు వానికి ఎంత ఫ్రెండ్ అయినా కానీ సరే వానికి ఈడ పెట్టాలా అన్నీ పెడతావు. పోలీసు అయినా తోటి పోలీసోడు తప్పు చేస్తే వదలడు. మీ హస్బెండ్ ఎట్లా వదులుతారు అనుకుంటున్నాను? నేను పోతే చంపుతాను అంటాడు సార్. ఆడదాకా కూడా నన్ను పోనీయడు, ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళనియడు. ఇట్లాంటి వాటికైతే పంపిస్తాడు. ఆయన తీసుకెళ్తాడు. ఆయన తీసుకెళ్తాడు. మీకు ఎప్పుడు అనిపించలేదమ్మా? అంటే బాధ అనిపించలేదా నీకు? అనిపించింది. ఇట్లా ఏంది నా లైఫ్, ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకొని ఇదేంది నా లైఫ్ అనిపించింది. నమ్మి మోసపోయి పెళ్లి చేసుకున్నా కదా సార్, అందుకే ఇట్లా కర్మ. ఎన్ని ఇయర్స్ నుంచి చేపిస్తున్నాడు? 1 month. 1 month అవుతుంది. నాకు అమ్మాయి కూడా చెప్పింది, ఒక నెల నుంచి ఇట్లా మా టీచర్ని రోజు కొడతాడు, ఇట్లా టార్చర్ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీకేం కావాలి ఇప్పుడు? నాకు ఎవరు లేరన్న, మీరు ఒక అన్న లెక్క తమ్ముడు లెక్క నాకు హెల్ప్ చేయండి అన్న. నువ్వు ఆయనకు విడాకులు ఇస్తావా? వదిలేస్తావా? ఆయన వదిలేస్తాను. మళ్ళీ ఇదేదో ముందే మీ చుట్టాలలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వదిలేస్తే అయిపోతుంది కదమ్మా. వాళ్ళు కూడా అసలు పట్టించుకోవట్లేరు. నాకు అమ్మ నాన్న లేరు, ఇంకా వాళ్ళతో చెప్పినా కానీ కొడతాడు తిడతాడు. ఆయన ఇప్పుడు ఓకే, నువ్వు ఆయన పెళ్లి చేసుకున్నావు, వాళ్ళ ఇంటికి పోవాలి కదా నువ్వు, మరి ఇక్కడ ఎందుకున్నావు హైదరాబాద్లో? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళా, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న లేరు కదా. ఆయన కూడా అమ్మ నాన్న లేరు, నాకు అమ్మ నాన్న లేరు. అందుకే ఇక్కడ హైదరాబాద్ లో బతుకుతున్నా. ఇట్లా కంపెనీలో డ్యూటీ చేస్తుంటే పరిచయం అయ్యింది అనుకోకుండా. అంటే ముందు కంపెనీలో పని చేస్తుంటే ఇప్పుడు టీచరా? ఇప్పుడు టీచర్. గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేట్. 10,000 వస్తాయా మీకు? వస్తాయి. ఇప్పుడు ఏందమ్మా, నువ్వు నీ అదృష్టం బాగుండి ఆ పిల్ల నాకు మెసేజ్ చేసింది. ఇక ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం బయట పెట్టదు, ఎందుకంటే తనకు కూడా ఫ్యూచర్ ఉంటుంది. నీకు ఇందులో నువ్వు ఆయనకి ఇప్పుడు ప్రూఫ్స్ అనేటివి మన దగ్గర ఉన్నాయి. నువ్వు నాకు సపోర్ట్ చేసినావు అంటే నేను వాడి మీద కంప్లైంట్ ఫైల్ చేస్తాను. నేను వాడిని ఏడు ఇరికేయాలో ఆడు ఇరికిస్తాను. నువ్వు వాడిని వదిలేసాలి. పిల్లలు ఉన్నారా మీకు? లేరు. పిల్లలు లేరు. ప్లాన్ చేసుకున్నారా లేకపోతే ఏంది? ఆయన దగ్గర నుంచి ప్రాబ్లం సార్, అందుకే ఇంకా పిల్లలు అయితే లేరు. అంటే ఏం ప్రాబ్లం ఆయన దగ్గర నుంచి?
ఇక తాగుతాడు కదా సార్ బాగా తాగుతాడు, అందుకనే పిల్లలు అవుతలేరు. ఎవరు చెప్పారు అట్లా పిల్లలు అవుతలేరు అని? డాక్టర్స్ అంటే చెకప్ చేయించుకున్నారా? చేసుకున్నాం. అమ్మ నేను ఇవన్నీ నేను నీకు అడుగుతున్నా అని చెప్పేసి తప్పుగా అనుకోకు, నేను ఇక్కడ పిలిచిందని కూడా నీకు హెల్ప్ చేయడానికే. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే మాట్లాడుతున్నామో ఏదైతుందో అక్కడ కెమెరా ఉందమ్మా, కెమెరాలో మొత్తం రికార్డ్ అవుతుంది. అయ్యో సార్ కెమెరా ఎందుకు పెట్టారు? ఇగో అమ్మా మనకు ఒక ప్రూఫ్ అనేది ఉండాలి. ఇప్పుడు నీ హస్బెండ్ వచ్చిండు, వీటికి మాట్లాడిండు, అది కూడా రికార్డ్ అయింది. కనిపిస్తుందా నీకు అక్కడ కెమెరా? కనిపిస్తలేదు సార్. చిన్నగా ఉంటుంది, నీకు అది కనిపించదు. నీకు దగ్గర పోయి చూస్తే నీకు కనిపిస్తుంది, అర్థమవుతుందా? నీ హస్బెండ్ వచ్చి ఏం మాట్లాడిండో అది కూడా రికార్డ్ అయింది. ఇక నువ్వు అప్పటి నుంచి మాట్లాడుతున్నది ఇగో ఇందులో కూడా రికార్డ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే మన దగ్గర ఒక ప్రూఫ్ ఉండాలి. నీ హస్బెండ్ నీతో ఇట్లా చేస్తున్నాడు, వాడిని మనం లోపల వేపియాలి, మనతో నువ్వు విడాకులు తీసుకోవాలి. కాబట్టి నీకు ఒక ప్రూఫ్ ఉండాలి అని చెప్పేసి నీ అంతే చేస్తున్నా. నన్ను తప్పుగా అనుకోకు, నువ్వు ఒక టీచరే కాబట్టి నాకు కూడా నేను ఒక టీచర్ని ఇట్లా చేస్తున్నాడు అనగానే నాకు కూడా చాలా గలీజ్ అనిపించింది, నాకు చాలా కోపం వచ్చింది. ఇప్పుడు నేను ఒక ప్లాన్ చెప్తా. ఏంటంటే నీ హస్బెండ్కి మొత్తం బయటపడాలి, వాడు ఎక్స్పోజ్ చేయాలి అంటే నేను చెప్పినట్టు పిలుస్తాం, పిలిచి ఇట్లా కోఆపరేట్ చేస్తలేదు అది ఇది అని చెప్పేసి అన్నాక వాడు వస్తాడు. వాడు వచ్చి నీతో ఏం మాట్లాడుతున్నాడు ఏంది అనేది రికార్డ్ అవుతుంది. కాబట్టి నీ దగ్గర ఫోన్ ఉందా? ఫోన్ కూడా పెట్టాడా నీ దగ్గర? వాడు నా దగ్గర ఫోన్ కూడా ఇయ్యాడు సార్, నాకు ఫోనే ఇయ్యాడు సార్ అసలు. సరే నేనేంటంటే నువ్వేం చేయంటే నేను నీకు ఒక చిన్నది రికార్డింగ్ అది ఇస్తా, మైక్ ఇస్తా చిన్నది, చున్నీలో పెట్టుకో దాన్ని, ఓకేనా? చున్నీలో పెట్టుకో. ఇది చిన్న మైక్, ఇది ఆగు, నేను అది ఒక నిమిషం కనెక్ట్ చేసి ఇస్తా, ఆగు. నేను ఒక్క నిమిషం, నేను ఫోన్ కనెక్ట్ చేసి ఇస్తా. రైట్, ఈ చున్నీలో పెట్టుకో. వాడు ఏం మాట్లాడుతున్నాడు అనేది రికార్డ్ అవుతుంది, ఓకేనా? వాడు ఏం చేస్తున్నాడు ఏందనేది అది ఒకటి రికార్డింగ్ కావాలి. వాడిని వచ్చినాక వాడిని 2 తగిలిచ్చైనా కానీ సరే పిఎస్కి తీసుకొని పోదాం. మీ ఏరియా పిఎస్లోనే కంప్లైంట్ పెడదాం. వానికి దోస్తులు ఉన్నా, వాళ్ళ చుట్టాలు ఉన్నా, వాళ్ళ అయ్యా పిఎస్లు ఉన్నా కానీ సరే కంప్లైంట్ పెడదాం. నువ్వేం టెన్షన్ చేసుకో. ఒకసారినా ఇప్పుడు నేను ఒకసారి అయితే ఫోన్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే వాడు వచ్చినాక కెమెరా ఉందన్న విషయం నాకు వాడికి చెప్పకు, కెమెరా ఉంది అన్న విషయం చెప్పకు, వాడికి ఏం తెలియకుండా ఉండాలి. వాడు బయటికి తీసుకొని నీతో మాట్లాడినా రికార్డ్ అవుతుంది, నీతో ఇంటికి తీసుకొని మాట్లాడినా అలా రికార్డ్ అవుతుంది, సరేనా? ఇప్పుడైతే అనుకు ఒకసారి అయితే ఫోన్ చేస్తాం మాకు. ఇదే అమ్మా కెమెరా, ఇగో కనిపిస్తుందా? నువ్వు దగ్గరకు వస్తే నీకు కనిపిస్తుంది, దగ్గరికి రా. ఇదే కెమెరా, చాలా చిన్నగా ఉంటుంది, అంటే కంటికి సరిగ్గా కనిపించదు, ఓకేనా? ఆయన కాల్ చేద్దాం మాకు. హలో చెప్పు, ఏమైంది అన్నా? ఏందన్నా ఇట్లాంటి ఆమెను పంపించినావన్నా? ఏం చేస్తనే లేదు, ఏం కోఆపరేట్ చేస్తలేదు. వచ్చి తీసుకొని పో, నా పైసలు నాకు ఇచ్చేసి ఊకే తమాషా, నాకు టైం వేస్ట్, నీకు టైం వేస్ట్. అన్ని ఏమైంది బ్రో? ఏమైంది అలా తమ్ముడు? ఇగో అన్న, ఇప్పుడు ఈమె ఏం చెయ్యను, నాకు స్టమక్ పెయిన్ అవుతుంది, నాతో కాదు, నాతో అవ్వట్లేదు అని అంటుంది. నేను ఇగో నా టైం వేస్ట్ అవుతుంది, ఆల్రెడీ వచ్చి గంటన్నర అవుతుంది, ఇప్పుడు 4:30 అవుతుంది. ఇంకెంతసేపు అని చెప్పి నేనేమైనా బతిమలాడుతూ కూర్చోవాలి? ఈమెకి ఇష్టం లేనప్పుడు ఎందుకు తీసుకొచ్చినావు అన్న నువ్వు? ఇక్కడనే ఉన్నా, నీవు వస్తున్నా, నీకు సెట్ చేస్తా. 10 నిమిషాలు ఇక్కడే ఉన్నా, మధ్యలో ఉన్నా, వస్తున్నా, ఒక 10 నిమిషాలు వచ్చి మాట్లాడాలి. సెట్ చేస్తావో నాకు తెలియదు, కాకపోతే నా పైసలు నాకు ఇచ్చేసి రిటర్న్ వెళ్ళిపో. నాకు ఊకే నాకు ఈ టెన్షన్లు పెట్టకు, నాకు ఊకే పంచాయతీలు. ఓకే తమ్ముడు, వచ్చి నీ అరెస్ట్ చేస్తాగా, నీ ఎందుకు వస్తున్నానండి. మా రికార్డర్ దాపెట్టుకో, అది సరేనా? చున్నీలో దాపెట్టుకో. వాడు మాట్లాడేది ప్రతి ఒక్కటి రికార్డ్ చేయి, సరేనా? ప్రతి ఒక్కటి రికార్డ్ కావాలి మనకి. రికార్డ్ కావాలి అంటే వాడు ఏం మాట్లాడుతున్నాడు నీతో వచ్చి అనేది, సరేనా? అంటే వాడు ఏం చేస్తాడో తెలియదు, అంటే నేను ఉండగా మాట్లాడతాడా, నేను లేనప్పుడు మాట్లాడతాడో తెలియదు. అందుకని ఒక ముందు జాగ్రత్తగా నీ దగ్గర రికార్డర్ అనేది పెట్టిన. వాడిని ఎట్లా ఎప్పిస్తాడో, ఏం చెప్పిస్తాడో అనేది కూడా మనకి తెలుసుకోవాలి. కాబట్టి అందులో రికార్డ్ అవుతుంది ఏదైనా సరే. ఇప్పుడు మనం చూద్దాం. అడైతే ఫోన్ అయితే చేసినా, నేను పక్కనే ఉన్నా అని చెప్పేసి అని అన్నాడు. సో వెయిట్ చేద్దాము. ఏమైంది బ్రో?
ఏమైంది ఏందన్నా? ఏం చేస్తనే లేదు, ఏం చేస్తలేదు, ఊకే తమాషా. నాకు నెత్తి నొప్పి, నువ్వు ఒకటి గాలిపిల్లి. నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలన్నా? నేను పైసలు ఇచ్చి నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? బ్రో ఒక్క 2 minutes బయట ఉండు, నేను సెట్ చేస్తాను. ఓకేనా? నా రూమ్ లో నేను ఎందుకు బయట ఉండాలన్నా? మీరే బయటకు పోయి మాట్లాడుకోవాలి కదా. సెట్ చేస్తా కదా, ఒక 2 minutes బయట నేను సెట్ చేస్తా కదా. ఒక 2 నిమిషాలు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నాకు కన్విన్స్ చేస్తా. ఇగో నాకు ఎక్కువ బలవంతం అంటే వద్దు అమ్మా. నీకు ఎక్కువ బలవంతం ఉందంటే వెళ్ళిపో, నాకు అవసరం లేదు. నేను పైసలు ఇచ్చి నేను ఇట్లా ఆడుకుంటూ నేను ఇట్లా బతిలాడుకుంటూ నేను కూర్చోలేదు. బ్రో నీ సెట్ చేస్తా. ఒక నిమిషం 2 minutes బయట ఉండు. జల్దీ మాట్లాడన్నా. ఏం మాట్లాడతావు? మాట్లాడు. ఏ మనిషా, ఏమైంది? ఇవన్నీ నేను చేయలేను, నాకు భయం అవుతుంది. ఏం భయం అవుతుంది? నాకు పైసలు కావాలి, నీకు తెలుసుగా. నాకు వాళ్ళని చూసే భయం అవుతుంది. అమ్మో నేను ఇట్లా చేయలేను. నాకు ఎట్లయినా పైసలు కావాలి, అప్పులు తీరాలి. నీకు ముందే చెప్పినాగా. ఏంటి ఇట్టా చేస్తున్నావు నువ్వు? నాకు భయం అవుతుంది వాళ్ళని చూస్తుంటే. ఇంకెంతమందితో చేయాలి ఇట్లా? నేను నా అప్పులు తీరే వరకు చేయాలా? చెప్పినాగా నీకు. నేను చేయను, నాకు భయం అవుతుంది. చేయదంటే కుదరదు. నేనేం చేయాలో నాకు తెలుసు. చేస్తావా చేయవా? చెయ్యను, నాకు భయం అవుతుంది. భయం అంటే కుదరదు. మరి నాకు పైసలు కావాలా, నువ్వు చెయ్యాలి. అర్థమవుతుందా? నేను చెయ్యను, నాకు భయం బాగా అవుతుంది. ఇట్లాంటివి నేను ఎన్ని రోజులు చేయాలి? ఇంకా చెయ్యాలా? చెప్పినాగా నీకు. ఏమైంది? వాడు ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఇబ్బంది ఏం పెట్టలేదు, నాకే స్టమక్ పెయిన్ లేస్తుంది. ఏంటి కథలు పడుతున్నావా ఏంది? నేను చెయ్యను ఇలాంటి. చెయ్యనంటే కుదరదని చెప్పినాగా నీకు. నేను ఇలాంటివి చేయలేను. చెయ్యాలి, చేసి తీరాలి. ఏ కథలు పడుతున్నావా? నీకు ముందే చెప్పినాగా నా అప్పులు తీరే వరకు చెయ్యాలని. నేను చెయ్యను. చెయ్యనంటే కుదరదు. నిన్ను ఏం చేయాలో చేస్తా, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఏమి అర్థం చేసుకో. వాడు ఇచ్చిన పైసలు మళ్ళీ వెనకమ్మంటాడు. ఇప్పుడు నువ్వు చెయ్యనంటే ఎలా కుదురుతుంది? చెప్పాను కదా నీకు చెయ్యాలని. పైసలు అడిగిన చేస్తావు. ఇప్పుడు వాడు ఎట్లా అడిగితే నిన్నే చెయ్యను. నేను ఇలాంటివి చెయ్యనంటే ఏంటి? ఇప్పుడు నా అడ్జస్ట్ ఇస్తావు ఏంది? నువ్వు బయట పరువు ఏం పోవాలి? అర్థమవుతుందా? పైసలు అడుగుతాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? చెప్పింది చెయ్యి. ఓకేనా? కోఆపరేట్ చెయ్యి. ఇప్పుడు తనను పిలుస్తా లోపలికి. తను చెప్పినట్టు చెయ్యి. నువ్వు చెయ్యాలి, చేసి తీరాలి. మన పైసలు కావాలి మనకి. ఒక్క 2 minutes మాట్లాడతాను కదా. లేదు భయ్యా, నీకు ఎందుకు ఒక్క 2 minutes ఆగు తమ్ముడు. నాకు కొంచెం టైం ఇవ్వి, ఒప్పిస్తాను కదా. అవుతుంది, నేను ఒప్పిస్తా కదా. ఎంతసేపు బయట వెయిట్ చేయాలి? నా ఇంట్లో నా రూమ్ లో నన్ను బయటకి పంపించి ఒప్పిస్తా అని చెప్పేసి నేను ఏమని చెప్పినా నీకు అన్న? బయట వాళ్ళు అయితే నాకు ఇబ్బంది అవుతుంది అన్న. నాకు ఎవరన్నా ఇట్లా తెలిసిన వాళ్ళు ఉంటేనే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, అండ్ వాళ్ళు ఏం ఫ్రాడ్ చేయరు అని చెప్పేసి నేను నీతో కాంటాక్ట్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఈమె ఏం చేస్తలేదు. నేను 3000 ఇచ్చిన. ఇప్పుడు నా 3000 లాసా? లేదు భయ్యా, నీ 3000 నీకు ఏ లాస్ అవ్వదు. లేదన్న, తీసుకొని వెళ్ళిపో ఆమెని. ఎందుకు చెప్పు? నీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఆమెకి ఇష్టం లేనప్పుడు ఎందుకు చెప్పు? ఏం చేస్తుంది తన స్టమక్ పెయిన్ అది అని చెప్పేసి అంటుంది. నా వైఫ్ నీకు చేస్తా చెప్పిస్తా కదా. నీకు నీ వైఫ్ ఇస్తా కదా. నా వైఫ్ నీ వైఫ్ నా వైఫ్ నీ కూడా ఏంటుంది? నీకు ఒప్పిస్తాను. నీకు ఇట్లా మీ వైఫా? వైఫ్. మరి ఇంత ముందు అడిగితే ఏం చెప్పలేవన్నా? అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను కదా నా వైఫ్ అని. మీ వైఫ్తో నువ్వు ఇట్లా చేపిస్తున్నావు అన్న. నీకన్నా ఏమన్నా సిగ్గుందా అన్న? ఆమె చెయ్యను అని చెప్పేసి అని అంటుంది. తీసుకొని వెళ్ళిపో. మీ వైఫ్తో చేపిస్తున్నాయి అన్న. తీసుకో నా పైసలు. తమ్ముడు నీ ఒప్పిస్తా. నాకు నేను ఇబ్బంది నీకు చేస్తానంటే నువ్వు వెళ్ళిపో అన్న. తీసుకో. లేదు తమ్ముడు, నేను ఒప్పిస్తాను కదా. ఏం ఒప్పిస్తావు అన్న? ఎంతసేపు ఒప్పిస్తావు? ఒక 10 నిమిషాలు టైం. ఏం చెప్తున్నావు ఆమెకి? ఏం చెప్పి ఒప్పిస్తున్నావు? ఏం చెప్తావు? నేను డబ్బులు ఎక్కువ ఇయ్యా, నేను 1 రూపాయి కూడా ఎక్కువ ఇయ్యా.
అర్థమవుతుందా? నువ్వు ఒప్పించిన దాని తర్వాత కూడా ఆమె బలవంతంగానే చేస్తుంది. నాకు ఆ బలవంతం అనేది, బలవంతంగా చేసేది అనేది నాకు నచ్చదు. నాకేం చేస్తున్నా నేను కట్టే డబ్బులకి, నేను ఇచ్చే డబ్బులకి నాకు న్యాయం జరగాలి. అర్థమవుతుందా? నేను సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు నువ్వు ఆమెను ఒప్పిస్తున్నా, ఆమె బలవంతం పడుతుంది, ఆమె కడుపు నొప్పులు ఇస్తుంది, అది ఇది అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు నాకే లాస్ కదా. సరే ఓ పని చేయి, ఇప్పుడు గంట వేస్ట్ అయింది కదా, ఒక గంట ఎక్స్ట్రా తీసుకో. ఏం కాదన్నా కదా అన్న. ఇప్పుడే టైం 4-5 అవుతుంది అన్న. అవును 1 అవర్ ఎక్కువ తీసుకో తమ్ముడు. నేను 2 గంటలకు పంపించాలా మరి? 2 గంటలు కానీ కాదు, 1:30 అలా పంపించి. 1:30 అలా. సరే ఒప్పి, ఏం ఒప్పిస్తావు? ఒప్పి జల్ది ఒప్పి. నేను ఇంకొక 2 నిమిషాలు ఆగుతా అంతే. సరే 2 నిమిషాల కంటే ఎక్కువ ఆగని. సరే 2 నిమిషాల కంటే ఎక్కువ అయిందంటే నేను వెళ్ళిపోవాలి. మీరు నా పైసలు నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోవాలి. ఒప్పించాయన్నా జల్ది ఒప్పి. ఒప్పిస్తాను. నేను 2 నిమిషాలే బయట ఉంటాను. ఓకే ఓకే. ఏంటి మనీషా, నీకు తెలుసు కదా మన ప్రాబ్లమ్స్. ఈ ఒక్కసారికి చెయ్యి, నెక్స్ట్ టైం నీకు ఇబ్బంది పెట్టను కదా. ఇప్పుడు వాడు పైసలు ఎన్ని తేవాలి ఇప్పుడు నేను? వద్దు, నేను అలాంటివి చెయ్యను. ఈ ఒక్కసారికి చెయ్యి మనీషా, ఒప్పుకో. ఈ ఒక్కసారికి నిన్నే. వద్దు వద్దు వద్దంటే ఏంటి అర్థం? ఈ ఒక్కసారికి చేయమంటున్నాను కదా, నెక్స్ట్ టైం వద్దు. నీ పంపినా వెళ్ళొద్దు నువ్వు, ఓకేనా? ఈ ఒక్కసారికి చెయ్యి, పైసలు వస్తాయి కదా, ఆ పైసలు నీకు నాకే కదా. ఈ ఒక్కసారికి చెయ్యి, సరేనా? తను పిలుస్తాను, ఓకే బ్రో? తను ఓకే, తను ఓకే. ఓకేనా? ఓకేనా అమ్మా? ఓకే రాదని అంటుందా? అలాగే అంటుంది బ్రో, నీకేం చెప్పాను కదా చెయ్యి. ఆమె కాదు, ఏం మాట్లాడుతున్నావా? నన్ను ఆమె ఒప్పుకోకపోతే నేను ఎట్లా చేయాలి? తీసుకో ఒప్పుకో. నీకు ఇష్టం లేదుగా, పైసలు ఇచ్చేసి 3000. పైసలు ఆడి నుంచి తెస్తావు? 3000 ఇయ్యి. ఇప్పటిదాకా కొట్టినా కదా. ఎవరు కొట్టినావు? ఎవరు కొట్టావు? ఇప్పటిదాకా ఏడో కొట్టినా? చూపియాలా ప్రూఫ్? ఏడో కొట్టినా అనేది చూపి. 3000 ఇచ్చేసి తీసుకొని తమాషాలు దగ్గర కూడా తీసుకొని వెళ్ళిపో. నువ్వు 3000 ఎప్పుడు ఇచ్చినావు? 3000 ఎప్పుడు ఇచ్చినావు? ఎప్పుడు ఇచ్చినావు బాయ్? కథలు దిగుతున్నావా? కథలు ఎవరు దిగుతున్నారు? పోనాడు పైసలు. ఎక్కడ ఇచ్చిన పైసలు? ఇచ్చేయమని పైసలు మంచి మర్యాద మీ ఆయన చెప్పేసుకో. పైసలు ఇవ్వమని, లేకపోతే మంచిగా ఉంటుంది. కట్లర్ ఇద్దరు కట్లర్ ఈ నుంచి. పైసలు గట్ట ఎవరు? ఇట్లా కట్లర్ ఈ నుంచి. పైసలు గట్ట ఎవరు? అట్లా ఎందుకు ఇవ్వ పైసలు? నువ్వు ఎక్కడ ఇచ్చావు నాకు? నాకు ఎక్కడ ఇచ్చావు? ఫోన్ పే కొట్టినా ఆ నెంబర్ నాది కాదు, నాకు ఫోన్ పే చేసినావు నువ్వు. ఆ నెంబర్ నాది కాదు, నాకు ఎక్కడ చేసినావు ఫోన్? రవీందర్ అని చెప్పి పేరు వస్తే మళ్ళీ ఓకే అన్నాను. అలా అంటావు అంతే, అది నా నెంబర్ కాదు. అది రవీందర్ అనేది కూడా నీ పేరు? నా పేరు కాదు. నీ పేరేం పేరు మరి? నా పేరు వాసు. అరే తమాషాలు దిగకరా. చక్కగా మాట్లాడు. రవీందర్ ఆమె కూడా చెప్తుంది కదా. రవీందర్ చెప్తుంది. ఏమైంది ఇప్పుడు? నా పేరు రవీందర్ కాదు. అవసరం బై, నా 3000 నాకు ఇచ్చేసేయి. ఆమెను తీసుకొని వెళ్ళి. ఎవరు బై? నీకు ఇష్టం ఉందా? ఇష్టం లేదు, నా బలవంతం చేస్తాను. పైసలు ఇవ్వడం ఉండవు, పైసలు ఇవ్వడం ఉండవు. బలవంతం ఎందుకు చేస్తున్నావు? నా పిల్లం నా ఇష్టం. నా పిల్లం నా ఇష్టం. నా పిల్లం నా ఇష్టం. నీ పిల్లం నీ ఇష్టం అయితే ఏమైనా చేపిస్తావు? నీ పిల్లం చేపిస్తా, నా ఇష్టం. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే ఏం చేస్తారు? కానీ గుద్దంతా వాళ్ళు దగ్గర అర్థమవుతుందా? పైసలు ఇచ్చేసేయి, తీసుకొని వెళ్ళిపోయింది. పైసలు ఇచ్చుడు ఏం లేదు, నువ్వు రా మనిషి. ఆమె నువ్వు పైసలు ఇవ్వాలి, నువ్వు ఏడికి తీసుకోవాల్సిన అవసరం లేదు. నా 3000 నాకు ఇచ్చేసి తీసుకొని పో. కథలు దిగ లేవు, కథలు దగ్గర చక్కగా మాట్లాడు. చక్కగా మాట్లాడు. ఏం తమాషాలు దిగుతున్నావు? నీ పిల్లని నువ్వు ప్రాసెషన్ చెప్పి నువ్వు ఎట్లా పోతావు నేను చూస్తాను. ఎట్లా పోతావు? నీ గుద్దలు దమ్ము చూస్తావు. నువ్వు ఎట్లా పోతావు? పైసలు ఇవ్వాలి నువ్వు కాదు. ఆమె నిన్నే ఉంచుకుంటాను. నువ్వు ఎట్లా ఆమె తీసుకోతావు చూస్తా. తీసుకో జరుగును తీసుకొస్తున్నావు. తీసుకో ఆమె వస్తే తీసుకో. ఎవరి ముందు తమాషాలు? ఆమె రానంటుంది. తీసుకో తీసుకో. ఆడికి ఏం చెప్తున్నావు నువ్వు? ముందు తమాషాలు దెంగాకు. ఏంది తమసాలు దింగేది? నువ్వు తీసుకో. మళ్ళీ పిల్లమ్మ తీసుకుపోతా. తీసుకోను. చెయ్యి వేయకుండా కొట్టకుండా మంచిగా తీసుకోను. వస్తే తీసుకోను. సరే వస్తే తీసుకొని పో. ఆమె రానంటుంది కదా. కొడతాడు ఇంటికి పోతే.
వేస్తా బరాబర్ వేస్తా. ఏం చేస్తావు పిల్లంతో నువ్వు ఎందుకు ఫోర్స్ఫుల్ గా ప్రొస్టిట్యూషన్ చేపిస్తావు? నీ గుద్ద తీట నువ్వు అప్పులు చేసుకున్నావు, నువ్వు తీర్చుకోవాలి. అర్థమవుతుందా? నువ్వు అప్పులు చేసుకుని ఆమె నువ్వు ప్రొస్టిట్యూషన్ చెప్పడం ఏంద్రా? నీ ఇష్టం అయితే నువ్వు చెప్పిస్తా, ఏమని చెప్పిస్తావా? అట్లనే అనుకోని మీ అయ్య మీ అమ్మతో చేపిస్తే గుర్తుండే మీ అమ్మతో చేపిస్తే చక్కగా కాదు, వేరే ఆమెతో చేపిస్తే చక్కగా ఏంది మాట్లాడ ఇట్లానే మాట్లాడతా ఇట్లానే మాట్లాడతా. ఏం చేస్తావు? అట్లనే మీ అయ్య మీ అమ్మతో చేపించింది ప్రాసెషన్. ఏం పీకలేవు అర్థమైతుందా? మీ అయ్య కూడా అట్లనే అనుకో మీ అమ్మతో చేపించేది ఉండే. ఏం చేస్తావు రా? చెయ్యి. ఏం చేస్తావు? చెయ్యి. బయటికి వెళ్ళి ఏం చేస్తావు? చెయ్యి. రాదు అది నా పిల్ల రాదు మధ్యలో నువ్వేవాడు రాదు వస్తుంది మనిషారా రాదు నిండే పిలిచేది నిండే వస్తావా? అది ఏమైంది నీకు? ఇప్పుడు వరకు ఇష్టం అనేది చెప్పి ఇక్కడ ఉంటానంటున్నావు. ఏమైంది నీకు? నిన్నే మనిషా ఎంత నువ్వు బతిమలాడుకున్నా రాదు. ఇష్టం లేదు అని అన్నా కానీ సరే రాదు, ఇష్టం ఉంది అన్నా సరే రాదు. ఎందుకు రాదు రా భయ్? విడాకులు ఇచ్చేస్తుంది, నువ్వు ఆమెకు విడాకులు ఇచ్చేసి అలాగే వేస్తారు విడాకులు. అలాగే వేస్తాం విడాకులు. మళ్ళీ అలాగే చేపిస్తున్నావు ప్రాస్టిట్యూషన్. అది కూడా ఆమె ఇష్టం, విడాకులు ఇచ్చేస్తుంది. ఆమెకి ఇష్టం లేదు కాబట్టి. విడాకులు ఇస్తావు ఇడికి? విడాకులు ఇచ్చేస్తుంది. నాడు పోయి నుంచి పో, నీకు విడాకులు ఇప్పించేస్తాం. మాటలు మంచిగా రాని, అర్థమవుతుందా? నువ్వు రాని ముందు మంచిగా రాని నేను ఓడతలే. నేను ఈ ఏరియాల నుంచి కూడా బయటికి వెళ్ళాను, ఏడికి వచ్చి మాట్లాడుతున్నావు. ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఏమైనా చేస్తాను చెయ్యి. నువ్వేం చేస్తావు? ఏమైనా చేస్తాను. చెయ్యి. నీకు ఏ పోలీసు వాళ్ళు తెలుసు? ఆ పోలీసుల గుద్ద వలుగుతా అర్థమవుతుందా? దెంగే నుంచి గమ్మున నీకు కూడా పలగొట్టరా? చూస్తా. నువ్వు పగలగొట్టు చూస్తా. నేను పలగొట్టాల్సిన అవసరం ఆల్రెడీ పలిగిపోయింది. ఆల్రెడీ పగిలిపోయింది. కెమెరా కనిపిస్తుంది చూసినా వెనకాల? కెమెరా పెట్టినా నువ్వు ఆల్రెడీ పలిగిపోయింది. నేను నీకు పలగొట్టాల్సిన అవసరమే లేదు. నువ్వేం చేస్తున్నావు? ఆమె ఎందుకు రానంటుంది తెలుసా? నేను అంతా రికార్డ్ చేస్తున్నా. వీడికి రప్పించింది నువ్వు స్టార్టింగ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఏమేమి చేస్తున్నావు అంతా రికార్డ్ నువ్వు ఆమెతో ఏం చెప్పిస్తున్నావు? నువ్వు ఆమెతో ఏం చెప్పిస్తున్నావు? డిలీట్ చెయ్యా నువ్వు అట్లా డిలీట్ చేసినా ఇగో ఇలా రికార్డ్ అవుతుంది, మొత్తం వాయిస్ రికార్డ్ అవుతుంది. ప్రాస్టిట్యూషన్ చేపిస్తున్నావు అమ్మాయితో బలవంతంగా. అమ్మాయి ప్రొఫెషన్ ఏంటి? టీచర్. ఆ అమ్మాయి ఒక 10 మందికి చదువు చెప్తుంది. అట్లాంటి ఆమెతో నువ్వు ఇట్లా చేయించడం కరెక్టా? ఎందుకు చేపిస్తున్నావు? ఎందుకు? పైసలు దేనికి అవసరం? దేనికి అవసరం పైసలు చెప్పు. దేనికి అవసరం చెప్పు. దేనికి అవసరం అంటే ఏం చెప్తారా? అదే దేనికి అవసరం చెప్పు. పైసలు దేనికి? ఏం చేయడానికి? బెట్టింగ్ లో దొబ్బెట్టినాను. ఎందుకు ఆ ముడ్డవాట అన్నావా? బెట్టింగ్ ఆమె కోసం ఆడినావా? నీకోసం ఆడినామా బెట్టింగ్? నీకేమన్నా నగలు చెప్పించిందా బెట్టింగ్ ఆడి? నీకేమైనా కొనిపించిందా బెట్టింగ్ ఆడి? నీ సోక్కి నీ గుద్ద తీట నువ్వు ఆడినావు, నువ్వు తీర్చుకో. పీకని కాన్నావా బెట్టింగ్ మొడల బెట్టింగ్? చెయ్యను. అడగమ్మా ఏమని చెప్పించు. అడుగు నీకు బెట్టింగ్ ఆడి ఏం చేసినావు? బెట్టింగ్ ఆడి పైసలు ఎందుకు చేసుకున్నావు? అప్పు ఆమె కోసం చేసుకున్నావా? నీ గుద్దవల్గా నీ జల్సాల కోసం, నీ తాగుడు కోసము నువ్వు చేసుకున్నావు. అది నీ గుద్ద తీటది. నువ్వు ప్రాస్టిట్యూషన్ కి చేపించుకో, ఆపరేషన్ చేపించుకో, నువ్వు పండుకో. ఎవరితో అర్థమవుతుందా? ఆమెతో ఇట్లా చేపించుడు కరెక్ట్ కాదు. డిలీట్ చెయ్యా పోయి నుంచి పో. అరే తమ్మి ముందే డిలీట్ చేయరా భయ్. లవ్ మ్యారేజ్ చేసుకొని ఆమెని ఇష్టపడి పెళ్లి చేసుకొని నువ్వు ఈ విధంగా ఇట్లా నా ఏపించుడు ఏంది? చేసి పెట్టమ్మా. ఏంది బెల్ట్? ఏంద్రా బెల్ట్? ఏంద్రా అంటే నువ్వు చెప్పింది చేయకుండా కొడతావు. అరే గుద్ది నీ దవడలు వాళ్ళ దగ్గర అర్థమవుతుందా? నేను కొట్టడం నాకు 2 నిమిషాలు పని కాదు, అర్థమవుతుందా?
పోతుంది, బరాబర్ పోతుంది. మొత్తం నీ ముఖం రికార్డ్ అవుతుంది, మొత్తం నీ ముఖం రికార్డ్ అవుతుంది. ఆమె విడాకులు ఇచ్చేసి ఆమె నుంచి దూరం పో. ఎంతమందితో చేపించిన ఆమెకి ఇప్పటిదాకా, ఎంతమందితో చేపించిన? ముగ్గురుతో చేపించిన. ఏం కొట్టి చంపుతా సుల్లిగా. ఏం ఎవరికి సారీ? ఆమెకు సారీ. ఇంకోసారి అట్లా చేయని చెప్పి ఆమెకు చెప్పు. సారీ మనిషి లేదు మనిషి, సారీ చెప్తున్నాను మళ్ళీ అట్లా చేయమని ఒకసారి ప్లీజ్ చెప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడు వదిలేసి అనుకో, మళ్ళీ చేపియమని ఏంది గ్యారంటీ అమ్మాయితో? ఇట్లా తమ్మి నీ మాట ఇస్తున్నాను తమ్మి. ఏం మాట ఇస్తున్నావు? తనతో చేయించను, తనతో చేయించి మంచిగా ఉంటాను. ఆమె మళ్ళీ ఆమె స్కూల్కి ఆమె పోవాలి, ఆమె పని ఆమె చేసుకోవాలి. అలాగే నువ్వు మళ్ళా వద్దు. నేను అస్సలు నమ్మేదే లేదు, నేను అస్సలు నమ్మేదే లేదు. ఆమె వడ్డీ చంపేస్తావు, నువ్వు ఇంటికి తీసుకోవాలి. ఏదైనా ఒకటి చేస్తావు నువ్వు, 100% ఏదైనా ఒకటి కొడతాడు. అది ఇప్పుడు ఇంటికి తీసుకున్నాక అవసరం లేదు. ఆమె రాదు, పిఎస్కి నాడు. పిఎస్కి నాడు, నువ్వు పోలీస్ స్టేషన్కి రాడు. ఏ పోలీస్ స్టేషన్ అమ్మా? ఏ పోలీస్ స్టేషన్ లో తెలిసి? మీ ఇంటికాడ పోలీస్ స్టేషన్ నాడు. మీ ఇంటికాడికే వదులుతాం, మీ ఇంటికాడే కంప్లైంట్ పెడతాం నాడు. మంచిగా చూసుకుంటావు, ఏం మంచిగా చూసుకుంటావు, ఏం మంచిగా చూసుకుంటావు, మంచిగా చూసుకుంటావు. ఏ మనిషి ఆగి మాట్లాడుతున్నాను కదా. అరే తమ్మి ఎట్లా వాళ్ళు దింపాలి అట్నే వాళ్ళు దింపిస్తాను. నేను ఇప్పుడు కెమెరా నీకు ఏమన్నా ముందు ఒక నిమిషం, నీ గుద్ద ఎట్లా వాళ్ళు దింపాలి? ప్లీజ్ చెప్పు మనిషి, నువ్వని చెప్పు. మన ఇచ్చే పోతుంది. నేను మంచిగా చూసుకుంటాను నిన్ను. ఇంకెక్కడ ఏమి చూపించు ఇటువంటి చెప్తున్నాను కదా. చెప్పు, నువ్వని చెప్పు. సరే అరే జల్దీ అందరినీ తీసుకొని మన ఆఫీస్ కిందికి రారా. జల్దీ ఎందుకు రా తమ్మి, జల్దీ రా. అరే తమ్మి ఆపరా తమ్మి, ఎందుకు చూసుకుంటాను చెప్పినాడు కదా. నువ్వు చూసుకోవు, నీ మీద నమ్మకం లేదు. నువ్వు ఆమెను తీసుకుపోయినాక ఏదైనా ఒకటి చేస్తావు. నువ్వు పిఎస్కి నాడు. పిఎస్కి అమ్మా కంప్లైంట్ పెడతావా? ప్రూఫ్లు కూడా ఉన్నాయి మా దగ్గర, ప్రూఫ్లు కూడా ఉన్నాయి మా దగ్గర. నువ్వు ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి నువ్వు దీన్ని 3000 వేసిన ప్రూఫ్ ఉంది. ఆ అమ్మాయిని నువ్వు ఎంతమంది దగ్గర పంపించినావు అనేది ఆ అమ్మాయి నోట్తో చెప్తుంది. నీ దగ్గర ఎన్నైతే కాంటాక్ట్లు ఉన్నాయో ఆ కాంటాక్ట్లలో నేను పక్కా నీకు పంపించిన వాళ్ళు ఉంటారు కదా, నీకు ఆ పైసలు పంపించిన వాళ్ళు వాళ్ళ మీద కూడా కంప్లైంట్ పెడతా. నాడు పిఎస్కి నాడు. నేను కొట్టి తీసుకోయేదాకా చూడకు భయ్. గలీజ్గా చేసుకోకు, కాలి పీలి నువ్వు చూసుకోవు. నమ్మకం లేదు, నమ్మకం లేదు. చూస్తావని ఏంది గ్యారెంటీ? ఏం సెట్ ఏం సెట్ చేసుకో? బాగా చూసుకుంటా, ఇప్పుడు పని చేయించా, నీకు ప్రామిస్ చేస్తున్నా. ఓకేనా? ఏమవుతుంది? నువ్వు వచ్చావు కదా 3000, ఇంకో 10,000 వేసిస్తా. 10,000 డిలీట్ చేసేస్తాను. 10,000 నేను వీడియో డిలీట్ చేయాలి, ఆ పిల్ల జిందగీ ఆగం చేసేయాలి. అంటే నాకు నమ్మకం లేదు నీ మీద. తీసుకోపోయిన తర్వాత ఆ పిల్లని ఏదైనా పిల్లని ఏం చేస్తావు చూసుకుంటాను కదా. శ్రమే లేదు. ఏం చేయమంటే ఏందమ్మా ఛాన్స్ ఇవ్వమంటుండా? ఛాన్స్ ఇవ్వమంటుండే ఇయ్యనా ఛాన్స్? మరి ఇజ్జత్ పోతుందా భయ్? ఇజ్జత్ పోతుందా? నడు తిడోది. అమ్మా నువ్వు విన్నావు, మా వాళ్ళు వస్తారు, ఒక 2 నిమిషాలు. నువ్వు విన్నావు కింద మా వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ 2 వచ్చిరంట. వాళ్ళు పట్టుకున్నారు కింద. పిఎస్లో పోయినాక కంప్లైంట్ పెట్టు. కంప్లైంట్ నువ్వే రాయాలి. ఇప్పుడు పిఎస్కి పోదాం సీదా, కంప్లైంట్ రాయి. ఇట్లా టార్చర్ చేస్తున్నాడు, ఇట్లా కొడతాడు, ఇట్లా చేస్తాడు, అవి కూడా ప్రూఫ్లు చూపి, ఆ దెబ్బలు అవన్నీ చూపి, ఈ విధంగా టార్చర్ చేస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు మళ్ళీ రిటర్న్ తిరిగి నీ స్కూల్కి నువ్వు పోయి నీ జాబ్ నువ్వు చేసుకో. ఒకవేళ అందులో నుంచి తీసేసిర్రు అన్నా కానీ సరే, నేను వేరే దగ్గర అయినా సరే నీకు సేమ్ టీచింగ్ ప్రొఫెషన్లోనే నీకు ఏ సబ్జెక్ట్ అయితే చెప్తావు ఆ సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడి మరి నేను పెట్టేసాను. నువ్వేం టెన్షన్ అస్సలు తీసుకో సరేనా? నేను వీడియో పెట్టినా, ఈ వీడియో యూట్యూబ్లో వస్తుంది కానీ నీకేం ఇబ్బంది అయితే కాదు, నీ ఫేస్ అయితే కనిపించని సరేనా? సో గైస్ ఇక్కడ ఏమైపోతుందంటే సిచ్యువేషన్ ఒకటి ఏంటంటే తన ఫేస్ అనేది కనిపించని, ఎందుకంటే తను ఒక టీచర్ కాబట్టి. అండ్ ఇంకొకటి తను మాట్లాడే వాయిస్లో కూడా మార్పులు వస్తాయి. మార్పులు వచ్చేలా నేను చెప్పేసి, ఎందుకంటే వాయిస్ బట్టి కూడా గుర్తుపడతారు. ఎందుకంటే రేపటి రోజు మళ్ళీ ఆమె ఒక టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్తే కనుక మళ్ళీ తనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆ వాయిస్ కూడా నేను చేంజ్ చేపిస్తాను ఎడిటింగ్లో. సో గైజ్ ఇక్కడ చూసుకోండి మీరు. వాడినైతే ఇప్పుడు మా వాళ్ళు పట్టుకున్నారు కింద. చూడండి వాడు ఎంత గలీజ్గా ఆలోచించి పిల్లంతో ఇట్లా చేపిస్తున్నాడు చూడండి. ఒక చదువు చెప్పే ఆమెను తీసుకొచ్చి ఇట్లా ప్రొఫెషన్లకి తీసుకురావడం అసలు చాలా అంటే చాలా ఘోరం అసలు ఇది. సో దీని గురించి ఎవరు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మీద అభిప్రాయాలని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇప్పుడు నేను పిఎస్కి తీసుకొని పోతున్న వాడిని.
అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఈ వీడియోని ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. అండ్ వీడియో ఓపెన్ చేయగానే వీడియోని లైక్ కొట్టండి. అండ్ వీడియోని ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి.